నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే ఎవరికైనా సరే జైలు శిక్ష తప్పదు హెచ్చరించిన ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం తిరుపతి ప్రజలను పట్టి పీడిస్తున్న 22A నుంచి విముక్తి కలిగిస్తాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తాం వెల్లడించిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి సీఎం జగన్ విమర్శించిన వారికే కూటమి పెద్దపీట వారి ఆటలు ఎల్లకాలం సాగవు ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని బొమ్మగుంట రవి ఇండియా కూటమితోనే భారత రాజ్యాంగ పరిరక్షణ అవినీతి పరుడైన జగన్ ను అరెస్టు చేయాలి మోదీ చంద్రబాబు జగన్ ముగ్గురు దొంగలే ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఇక వార్తల్లోని వివరాలు 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఈ నెల 13వ తేదీన రానున్నదని దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే ఎవరైనా సరే జైలు శిక్ష తప్పదని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం హెచ్చరించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్ కిరణ్ రాయల్ కృష్ణ కూరగాయల లక్ష్మీపతి రాజారెడ్డి ఆకేపాటి సుభాషిని కీర్తన సుమన్ బాబు తదితరులతో కలిసి నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి రాక్షస పాలనను తరిమి కొట్టడానికి ఉమ్మడి కూటమిగా ఏర్పడి ఆయన చేస్తున్న పోరాటం తనకు నచ్చి పవన్ వెంట నడవడానికి సిద్ధమయ్యానని అన్నారు రానున్నది 100% జనసేన టీడీపీ బీజేపీ పాలనేనని తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని కొనియాడారు జనసేన టీడీపీ అధినేతలు చంద్రబాబు పవన్ రాకతో తిరుపతిలో ఒక్కసారిగా వాతావరణం మారిందని పెద్ద ఎత్తున తిరుపతి పుర ప్రజలు కూటమికి పట్టం కట్టబోతున్నారని డాక్టర్ హరిప్రసాద్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని ప్రజా పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని ఈ సందర్భంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది మీ అందరూ బాగుంటారు ఇది వెంకటేశ్వర సన్నిధి తిరుపతి నేను పర్టికులర్గా 42 సంవత్సరాలుగా నేను శబరిమలకి వెళ్తున్నాను ఒక షిరిడి సాయిబాబా మందిరం కూడా నేను చెన్నైలో నిర్మించాను ఒకటి సినిమా తీయడం తెలుసు ఇంకోటి దైవభక్తి షిరిడి శబరిమలై తిరుపతి ఇలా అంటుంటాం అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ఎవరు ఇటువంటికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడియాలు పెట్టి చాలామంది ఎలాగ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తున్నారని మాకు విషయం తెలిసింది జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు ఫైనల్ లిస్టు అందరి దగ్గర వచ్చింది ఎన్ని దొంగోట్లు ఎన్ని పేపీ కార్డ్స్ ఉన్నాయి బయటపడింది మేము ఇప్పుడు ఏం చెప్తుంటే అధికారులు చెప్పట్లా దొంగోట్లు వేయడానికి ఎవరైతే వస్తున్నారో వాడికి రెండే చెప్తున్నాం చివరిగా చిక్కితే మాకు చిక్కుతారు లేదా పోలీసులు చిక్కుతారు కానీ చిక్కడం అయితే ఖాయం ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఈసారి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అలాగే మా కూటమి పార్టీలు ఎవరైతే ఉన్నారో మేము ఇదే పనిగా వర్క్షాప్ పెట్టుకొని కూడా మేమందరం కూడా ఇంటర్నల్గా కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాము ఖచ్చితంగా చెప్తున్నాం దొంగ ఓట్లేసే ప్రసక్తే ఉండదు ఛాన్స్ ఉండదు దొరికితే మాకు దొరకకపోతే వాళ్ళకి పోలీసు ఖచ్చితంగా దొరుకుతారు దయచేసి ఆ రిస్క్ తీసుకోకుండా నిజమైన న్యాయంగా ఓటేయమని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనకి 2 రోజుల్లో ఈ దొంగ ఓట్ల కార్డుల గురించి మనకి ఇంకా ఎలక్షన్ కమిషన్ పోరాడే టైం మాకు లేదు ఉన్న వాళ్ళు రానియకుండా వచ్చిన వాళ్ళు సెకండ్ ఓటు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాము దాంట్లో మీరు దొరకండి అని చెప్పేసి కూడా మేము ప్రజల్ని కోరుతున్నాం తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచిన వెంటనే ఎటువంటి లంచాలు లేకుండా 22A రద్దు చేయించి రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా స్థానిక ప్రజల పక్షాన అండగా నిలిచి న్యాయం చేస్తామని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతిలో 22A బూచిగా చూపించి నగర ప్రజలను మానసికంగా హింసించారని తరాలు మారుతున్న తమ తలరాతలు మారడం లేదని తాము అనుభవిస్తున్న ఆస్తులపై తమ బిడ్డలకు సైతం రిజిస్ట్రేషన్ చేయించలేకపోతున్నామన్న బాధను అధికార పార్టీ నాయకులు ఆసరాగా తీసుకుని సొమ్ము చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు
తిరుపతిలోని పెద్దకాపు వీధి నుంచి తిరుమల బైపాస్ రోడ్డుకు వెళ్లే రోడ్డు మార్గాన్ని త్రవ్వేసి సంవత్సర కాలం పూర్తవుతున్న ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంత ప్రజలను, హోటల్, లాడ్జీల యాజమాన్యాలను స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురిచేశారని, ఎన్డీఏ అభ్యర్థి గెలిచిన వెంటనే పెద్దకాపు వీధిలో రోడ్డు మార్గం సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తిరుపతిలోని వైకాపా నాయకులు కొన్ని ప్రాంతాలకు 22A మినహాయింపు ఇచ్చారు. సంతోషం. మరి పెదకాపు వీధి పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి ఎందుకు మినహాయింపు ఇవ్వలేదో ప్రజలందరూ అధికార పార్టీ నాయకులను ఓటు కోసం వచ్చినప్పుడు నిలదీయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో 22A కారణంగా తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం, ఆడబిడ్డల పెళ్లిల కోసం తమ పూర్వీకుల నుంచి అనుభవిస్తున్న ఆస్తులను బ్యాంకులలో తాకట్టు పెట్టాలన్నా, తమ బిడ్డలకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడంతో మానసికంగా అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని తమ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా, ఏదైనా పెళ్లిళ్ళకి, చదువులకి అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా పూర్తిగా నిషేధించేశారు. ఈ రోజు అయిన వారి కాకుల్లో కాని వారి కంచాల్లో అన్న చందంగా ఈరోజు పెదకాపీది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా మానసికంగా హింస పెట్టి 22Aని గూచిగా చూపించి బెదిరిస్తున్న వారికి ఈ రోజు రేపు రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా తగిన గుణపాఠం ప్రజలే నేర్పుతారు. అదేవిధంగా పెదకాపు వీధి నుంచి బైపాస్ రోడ్డుకు ఉన్నటువంటి రోడ్డులో కాలువ కోసం తవ్వేశారు. అయ్యా, కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు పెదకాపు వీధి నుంచి బైపాస్ రోడ్డుకు పోవాలంటే కనెక్టివిటీ లేదు. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు తిరుపతిలో. వారి ద్వారా ఆ పెదకాపు వీధిలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ కాలువని వెంటనే పూర్తి చేస్తామని చెప్పని ప్రజలకి, నగర ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని, ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పని ప్రజలంతా కూడా నమ్మకంతో, విశ్వాసంతో ఇన్ని రోజులు ఏదన్నా తప్పు జరిగినా ఎత్తి చూపించేదానికి ధైర్యం చేయలేకపోయారు. కానీ రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ద్వారా గెలిచిన వెంటనే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా మేము ఆ సమస్యల్ని సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని చెప్పని ఇద్దరు కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వరప్రసాద్ని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. భారత రాజ్యాంగ పరిరక్షణ ఇండియా కూటమితోనే సాధ్యం. జగన్ పెద్ద అవినీతి పరుడని ప్రధానమంత్రి హోదాలో చెప్పారు. అలాంటప్పుడు జగన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? జగన్ను అరెస్ట్ అయినా చేయాలి, లేదా మోదీ ఆయనకు క్షమాపణ అయినా చెప్పాలి. మోదీ, చంద్రబాబు, జగన్ ముగ్గురు దొంగలేనని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. తిరుపతి నగరం బైరాపట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు దేశానికి చాలా కీలకమైనవని అన్నారు. దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉందన్నారు. ఎంతో మంది మేధావులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. భారత రాజ్యాంగం కాపాడుకోవడానికి ప్రయత్నించాలే తప్ప దానిని మార్చడానికి ప్రయత్నించకూడదని నారాయణ హితవు పలికారు. భారతదేశం లౌకిక రాజ్యమని, దీనిని మతాల పేరుతో విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తన మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు అమలు చేయనప్పుడు మన దేశంలో ఎన్నికల వ్యవస్థకు ప్రశ్నించే అధికారం లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పని రామాలయ నిర్మాణం చేశారని, అయితే మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయలేదని అన్నారు. అయోధ్యలో రామాలయం పూర్తి కాకుండానే ప్రారంభించడం రాజకీయాల్లో భాగమేనని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, తిరుపతి నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర జరుగుతుంది కదా, గంగమ్మ జాతర 10 రోజులు 15 రోజులు జరుగుతుంది. బ్రహ్మాండంగా రోజు తాగి తన్నాలాడి ఆడి పాడి బ్రహ్మాండంగా. అప్పుడు నేను ఉన్నప్పుడు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని తిరిగేవాడు, అంతే మొక్కుబడి కాబట్టి. ఒకసారి నేను ఎస్ఎఫ్ ఆఫీసర్ అంటే ఒకడు ఒక అమ్మాయి వచ్చింది బిడి తర్వాత అమ్మాయి ఎవరు అంటే నువ్వు గంగదార జాతరనా వాడు మంగి నన్ను స్కూటర్లు ఎక్కించుకొని ఊరంతా తిరిగాడు. అందరూ అమ్మని చూస్తున్నారు. అదంటే అది మొక్కుబడేది. ఇక అది ఆడికి పోతే ఆ బూతులు ఉన్నాయే, అబ్బా బూతులు అసలు ఊహించలేము. ఇప్పుడు మాకు కొత్తగా పెళ్ళైంది. మా ఆవిడ మేము టౌన్ పై నుంచి ఉన్నాం.
వీళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు కదా, భూమిని ఇస్తే పండిస్తాం అని స్లోగన్స్ ఉంటాయి. అట్లా వీళ్ళు స్లోగన్స్ ఇస్తూ వస్తున్నారు. ఏంటని అడిగింది అంటే నువ్వు ఈయనన్నా వాళ్ళు దాని కొంగు చూడు నాది చూడు మొదలుపెట్టాడు. అప్పుడు ఇట్లా చేస్తారు, దాని కొంగు చూడు నాది చూడు దాని చూడు ఇది చూడు రకరకాలుగా. ఇది చెవులు మూసుకొని ఇదేంటి గోళ మేము గుంటున్నాం కదా. అంత బూతులతోటి గంగమ్మని సాగంపుతారు. పూజించి బూతులు సాగనంపుతారు. గంగమ్మకు ఏ విధంగా అయితే సాగనంపారు, మన రోజామ్మను కూడా అది సాగనంపని కోరుతా ఉన్నా. నాకు ఇది విముక్తి కావాలంటే రోజా గంగమ్మ జాతర మాదిరినే రోజామ్మను కూడా సాగనంపమని చెప్పి ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గం యువత కోసం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి, 25 సంవత్సరాల తలరాతను మారుస్తానని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రగిరి నియోజకవర్గం యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విడుదల చేశారు. 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, చంద్రగిరిలో మినీ ఐటీ పార్క్ నెలకొల్పి 2,500 మందికి ప్రత్యక్షంగా 3,500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. తిరుపతి రూరల్లో మెడికల్, లైఫ్ సైన్సెస్ క్లస్టర్ తీసుకొచ్చి అధునాతన కారిడార్ నిర్మాణం, 1000 మందికి ప్రత్యక్షంగా 1,500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని, రామచంద్రాపురం మండలంలో మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీ, వాటి అనుబంధ రంగాల పరిశ్రమను నెలకొల్పి 500 మందికి ప్రత్యక్షంగా 1000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి నియోజకవర్గాన్ని 25 సంవత్సరాలు వెనక్కి నెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే కుటుంబం పాలన నడుస్తోందని, 2019 ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేసినా దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 1900 వాలంటీర్లను ఎమ్మెల్యే రాజీనామా చేయించారని తెలిపారు. ఎలక్షన్లో డబ్బులు పంపిణీ కోసం ఏజెంట్లుగా వాలంటీర్లను వాడుకుంటున్నారని, చంద్రబాబు 10,000 జీతం ఇస్తామని చెప్పడంతో వాళ్లను బలవంతంగా రాజీనామా చేయించారని పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు ఒక ఇండస్ట్రీ, ఒక్క ఉద్యోగం రాలేదని, ఒక్క అవకాశం ఇవ్వండి, 25 సంవత్సరాల తలరాతను మారుస్తానని పేర్కొన్నారు. అధికారులు లేదా స్థానికంగా ఉన్నట్టు కొందరు బెదిరించి ల్యాండ్స్ ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇప్పిస్తా, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, చంద్రగిరి తలరాతను మారుస్తా. 25 సంవత్సరాల తర్వాత ఈరోజు గెలిచే పరిస్థితి వచ్చింది, గెలుస్తున్నాం. అయినా మీ ద్వారా యువతకు ఒకటి, అదే చంద్రగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కూడా విన్నపం, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, చంద్రగిరి నియోజకవర్గ తలరాతను మార్చి చూపిస్తా. నా కుటుంబ పాలన అనేది ఉండదు, ఎక్కడ కానీ కార్యకర్తలు ప్రజల పాలన ఉండే విధంగా నేను చూపిస్తానని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి వేయాలని కూడా కోరుకుంటూ, మీడియా సోదరులకు కూడా చెప్తున్నా, ఒక్కసారి మీ సహకారం నాకు అందివ్వండి, ఒక్కసారి నాకు సహకారం చేయండి. చంద్రగిరి నియోజకవర్గాన్ని ఉన్న మీకు కూడా బంధువులు ఉంటారు కొందరు, వాళ్ళకు కూడా చెప్పండి, ఇక్కడ తలరాత 25 సంవత్సరాల తర్వాత మారుద్దాం. ఈ 10 సంవత్సరాల భాస్కర్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, అక్రమాలు మీకు తెలుసు, వాటన్నిటిని పారదోలి ప్రజల పాలన తెద్దాం. మీరందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సీఎం జగన్ విమర్శించిన వారికి పెద్దపీట వేసే కూటమి వారి ఆటలు ఎల్లకాలం సాగవని వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని బొమ్మగుంట రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు రజక నాయకులతో కలిసి బొమ్మగుంట మాట్లాడుతూ, మొన్న తిరుపతిలో జరిగిన ఉమ్మడి కూటమి ర్యాలీ సభలో వారు చేసిన విమర్శలలో నిజాలు లేవని స్పష్టం చేశారు. మళ్ళీ ఒక ఆయన ఈ ఆంధ్రానే చీల్చను, ఈ ఆంధ్రాని అంతా ఊడిగా పెడతానన్నాడు, పార్టీ పెడితే బుద్ధికి తగ్గట్టు చొప్పు గుర్తొచ్చింది. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కథ ఆడికి అయిపోయింది. ఇప్పుడు ఈ పక్షులన్నీ ఒక చోట చేరినాయి, ఇవి ఆడ చేపలు దొరకలే. వీటికి ఈ చేపలు దొరకాలంటే ఏం చేయాలి, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, తిట్టితేనే వీళ్ళకి రాజకీయ జీవితం, లేకుంటేనే జీవితంలా. అందుకని నేనేం చెప్తానంటే, మీ కథలు మీ వ్యవహారాలు అన్నీ తెలిసిన వాళ్ళు ఉండారు. మీ గురించి ఎవడన్నా యాప్ల్లోనో టీవీల్లోనో పేపర్లలో నోదర కొట్టచ్చు. మీ నిజస్వరూపం ప్రతి ఒక్కరికి తెలుసు.
నువ్వు సినిమాలలో నీది ఎంత డ్రామానో తెలుసు, నీది సినిమా డ్రామాలే. నీకు డ్రామా ఇంకొక పెద్ద డ్రామా తోదైంది చంద్రబాబు నాయుడు. అది ముఖ్య డ్రామా, పరవటి సంధ్యారాగము, తోలు బొమ్మలాటలు జరుగుతున్నాయి ముందు. ఆ మాదిరి ఈ డ్రామా ఇది. అందుకనే ఒకటి చెప్తాండా, ఈ ఊర్లో వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, తిరుపతిలో వాళ్ళకి, మీరందరూ ఆడ కూర్చొని అండ్ ఒక చోట చేరుకొని పేపర్లు మొన్న కూడా చెప్పాను, ఆయన శ్రీనివాసరావు దగ్గర కరుణాకర్ రెడ్డిని తిట్టిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఈ ఊర్లో ప్రతి నాయకుడు తెల్లారితో నిద్రలేసి అది నేర్చుకోండి. 11 వరకు నిద్రపోతారు మీరు. మీ ఇండ్లకి ఎందుకు వస్తుంది రాజకీయం? 5 గంటలకే లేస్తాడు కరుణాకర్ రెడ్డి గారు. అందుకే 40 ఏళ్ళుగా ఇంటికాడ తిరుగుతుంది రాజకీయం. మీరు 11 వరకు నిద్రపోతాడు. ఎవడన్నా చిన్న కారోడు వచ్చినా అన్న నిద్రపోతాడు, మళ్ళీ రాండి అంటారు. అట్ట నిద్రపోతానే ఉండాలి మీరు. ఇంకా నిద్ర లేద్దండి. 5 గంటలకే నిద్ర లేచిన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఈ ఊరికి ఏం చేయాలి, ఏం పట్టాలి, ఈ ఊరు ఎలా ఉండాలని వాళ్ళు చూసుకుంటారు. కోడిబొచ్చు అని, అసలు కోడిబొచ్చు వ్యవహారమే ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఆయన పవన్ కళ్యాణ్ ఆయనకి అది రాసిస్తూ ఉంటారు స్లిప్పు, కోడిబొచ్చు అంటూ ఉంటారు. అందరూ భూస్థాపితం అయిపోతారంట. ఈయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే మేకులు కొట్టుకొని ఏడే ఉంటారు కలియుగంలో. అన్నోళ్ళకి ఏమి మరణం లేదు. ఈ అన్నోళ్ళకి ఇది అన్నమాట, ఎప్పటికీ ఉంటారు వీళ్ళు. అందుకని దయచేసి ఈరోజు రాజశేఖర రెడ్డి చనిపోయినా, నేను చనిపోయినా, ఎవరైనా చనిపోయి మేము పోయిన కొద్ది రోజులకి మీరు కూడా వస్తారా నాయన, దయచేసి భూస్థాపితం చేసేస్తాను, పిసికేస్తాను, నలివేస్తాను అనొద్దు. ఈ 13వ తేదీ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ మోడీ ముగ్గురు ఇంటికాడ కూర్చొని పిసుక్కోవడమే, ఇంకేమీ లే. తిరుపతి 44వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ నారాయణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి గమనించినట్లయితే గత 2 నెలల నుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏదైతే చట్టసభలకు లోకల్ బాడీలో ఎన్నికయ్యారో వీళ్ళందరూ కూడా విసిగి వేసారి ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు వీళ్ళకు సపోర్ట్ చేయాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పూర్తిగా అస్తవ్యస్తమైంది. 30 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసుకోవాలంటే మళ్ళీ మనము కూటమి అభ్యర్థుల విజయానికి మన వంతు మనం సహకారం అందించాలి. అదేవిధంగా రాబోయే తరాల భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది దేశ పటంలో ఉండాలి అంటే కూటమి మళ్ళా ఈ రాష్ట్రంలో విజయం సాధించాలి. చంద్రబాబు నాయుడు గారి విఘ్నత, పవన్ కళ్యాణ్ గారి తెంపు, ఏదైతే మోడీ గారి ఆదర్శనీయత 3 కలగలిపి ఈ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా నడిపించడానికి వీలవుతుందని చెప్పి నమ్మి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల్లో చేరుతా ఉన్నారు వైసీపీ నుండి. ఇక్కడ ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి నా హృదయపూర్వక కోటి దండాలు పేరున. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులను బట్టి నేను ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో శ్రీ జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయాలనేసి నేను జనసేనలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో శ్రీ జంగాలపల్లి శ్రీనివాసులు గారికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో రేపు 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా యొక్క 44వ డివిజన్ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే తిరుపతిలో కూడా అందరూ సహకరించి అన్నీ ఆలోచించి మంచి వ్యక్తిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే. పవన్ కళ్యాణ్ కార్వేటి నగరంలో ప్రచార ర్యాలీకి విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మికి ఎంపీపీ లతా బాలాజీ ఘన స్వాగతం పలికారు.
ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో భారీగా కార్వేటి నగరం టౌన్ కు మహిళలు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. భారీ గజమాలతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి, ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మికి ఘన స్వాగతం పలికారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని టీడీపీ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. తిరుచానూరు పంచాయతీ యోగిమలవరంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటా ప్రచారం చేశారు. బుధవారం తిరుచానూరు పంచాయతీ యోగిమలవరంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుచానూరు పంచాయతీలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. చంద్రగిరిలో అన్ని పదవులు చెవిరెడ్డి కుటుంబ సభ్యులకే కేటాయించడం దారుణమని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల భూములకు రక్షణ కరువైందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ విద్యావంతులు, మేధావులకు టికెట్లు కేటాయిస్తే వైసీపీ నేర చరిత్ర కలిగిన వారికే అత్యధికంగా టికెట్లు కేటాయించారని విమర్శించారు. ప్రజలందరూ తెలుగుదేశం వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం ఖాయమని అన్నారు. అనంతరం ఆయన దుస్సాలవ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, సల్మాన్ రాజు, పెరుమాల్, నీలకంఠం, డిస్కో శివ, మోహన్ రెడ్డి, కలీం, రమణ రాయల్, కృష్ణ, ఉమాపతి, దిలీప్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుచానూరు గ్రామ పంచాయతీలో యోగిమలవరం తారకరామ కాలనీలో నానిగారి తరఫున తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ అందరూ కూడా వాళ్ళే ఇన్వైట్ చేసి మేము ఖచ్చితంగా మీకే వేస్తాం ఓట్లని వాళ్ళే, మేము వెళ్ళకపోతే వాళ్ళు చాలా మంది అలిగిపోతున్నారు. కొద్దిగా సమయభావం లేని దానిలో వాళ్ళు వెళ్ళకపోలేకపోతే కూడా మా ఇంటికి రారా, మా వీధిలోకి రారా మీరు అని చెప్పి కూడా కొంత అలుగుతున్నారు. అందరికీ సభాముఖంగా తెలియజేసేది ఏమంటే ప్రతి వాళ్ళ ఇంటికి వస్తాం, ఖచ్చితంగా వస్తాం, మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తాము. ఒకవేళ టైం లేకపోయినా కూడా మీరు అన్నిదా భావించకుండా మీరు అందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి తెలుగుదేశం పార్టీని, తద్వారా నారా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నా. దగ్గుమల్ల ప్రసాదరావు గారు మనకు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారికి కూడా వారు ఐఆర్ఎస్ ఆఫీసర్గా రిటైర్ అయి వచ్చారు. చాలా విజ్ఞత కలిగిన వ్యక్తి. అలాగే మన నాన్నగారు కూడా చాలా సర్వీస్ ఓరియంటెడ్ మనిషి. ప్రజల్ని 4.5 సంవత్సరాలుగా 5 ఏళ్ళుగా కూడా ఎవరిని వదులుకోకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో కూడా ఆయన భాగం పంచుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతిలో జరిగిన మీటింగ్లో అందరూ కూడా ఓటేయమని చెప్పి ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. పొంగనూరు నియోజకవర్గంలో ఎస్డిపిఐ పార్టీ శ్రేణులతో జోరు ప్రచారం నిర్వహించారు. ఎస్డిపిఐ పార్టీకి ఓటు వేసి గెలిపించండి, పొంగనూరు అభివృద్ధికి దోహదపడండి అని ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ అన్వర్ బాషా పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ అన్వర్ బాషా గెలుపు కోసం, పొంగనూరు అభివృద్ధి కోసం ఎస్డిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పొంగనూరు పట్టణంలోని శుభరాం డిగ్రీ కళాశాల వీధి, ప్రకాశం కాలనీ, బీడీ కాలనీ, ఎన్ఎస్ పేట, హబీబియా నగర్, కట్టకిందపాలెం, కుమరవీధి, తూర్పు మొగసాల, ఎంబీటీ రోడ్, గాంధీనగర్, మోదీనగర్ తదితర ప్రాంతాలలో గడప గడపలో ప్రచారం కొనసాగించారు. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ ప్రతి ఒక్క వీధిన నడుస్తూ వస్తున్నది. మీరందరూ గ్రహించాలి, మన రాజకీయ నాయకులు, ఇతర పార్టీ వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశానంటున్నారు. మీరు గమనించండి, ఈ డిగ్రీ కాలేజ్ వెనక భాగంలోనే, మన పొంగనూరులోనే, బయటూరు కాదు, పొంగనూరులోనే డిగ్రీ కాలేజ్ వెనక భాగంలో చూడండి. ఇక్కడ రోడ్డు పరిస్థితి నడుస్తామంటే ఒక్కొక్కరు చెబుతున్నారు, వాళ్ళ బాధలు చెబుతున్నారు. ఏమంటే ఎటువంటి అడిగే నాయకుడు ఈ పక్క లేడని. మేము కానీ ఖచ్చితంగా ఎస్డిపి పార్టీని గెలవగానే మొట్టమొదటిగా ఇక్కడ రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తాము. ఇదే కాదు, ఇలాంటి అనేక రోడ్ల సమస్యలు, కాలువ సమస్యలు, డ్రైనేజీలు ఏమేమో చేసినా అధికార పార్టీ వాళ్ళు చెప్పినారు. 1500 కోట్లు ఖర్చు పెట్టిన అంటున్నారు వీళ్ళు ఈ నియోజకవర్గానికి. ఎక్కడ అభివృద్ధి చూడండి, మీరంతా గమనించాలి. ఇవంతా అభివృద్ధి కాదు, ఉత్తి తప్పుడు మాటలు చెప్పే వాళ్ళ నాయకులు చెప్తున్నారు. కానీ ప్రజల బాధలు, కన్నీళ్లు తెలుసుకునే నాయకుడు ఇక్కడ లేడు. ఈసారి ఎస్డిపిఐ పార్టీ ప్రతి ఒక్క వ్యక్తి బాధకి గమనించి ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం అందిస్తామని కోరుకుంటున్నాము. జై ఎస్డిపిఐ.
చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, సూపర్ 6 పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రజా అభ్యున్నతి కోరే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వన్నెకుల క్షత్రియ సమావేశానికి వేల సంఖ్యలో వన్నెకుల క్షత్రియులు హాజరయ్యారు. చంద్రబాబును సీఎం చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని వన్నెకుల క్షత్రియులు నినదించారు. కూటమి జోరును ఎవరూ ఆపలేరని, 7 నియోజకవర్గాలలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. చిత్తూరు ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిచి చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తానని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలకు 13వ తేదీన ప్రజలు చర్మగీతం పాడబోతున్నారని తెలిపారు. ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతా, ప్రజల హక్కులు కాపాడుతానని తెలిపారు. కుల వృత్తుల వారికి, రైతులకు, మహిళల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని, యువత కోసం పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగం లేకుండా చేస్తామని పేర్కొన్నారు. గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ డోర్ టు డోర్ చేస్తున్నారు, సెక్షన్స్ వైజ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మన పార్టీ మేనిఫెస్టోని మళ్ళీ పబ్లిష్ చేసి అందరికి ఇస్తున్నాము. అలాగే చిత్తూరు నియోజకవర్గానికే ఒక మేనిఫెస్టో చేశారు చంద్రబాబు గారు, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. స్త్రీలకు వచ్చే దీనిలో వచ్చే ఉపయోగాలు ఏంటి, జనరల్ అందరికి వచ్చే ఉపయోగాలు ఏంటి, తర్వాత దళితులకు వచ్చే ఉపయోగాలు ఏంటి, పాల ఉత్పత్తిదారులకు వచ్చే ఉపయోగాలు ఏంటి, మ్యాంగో పండించే వాళ్ళకి ఉపయోగాలు ఏంటి, అన్నీ దానిలో ఉన్నాయి. సో అందువల్ల ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో వస్తాయి కాబట్టి ప్రజలకి లాభం కలుగుతుంది. కాబట్టి 1,00,000 మెజారిటీ రావడం అనేది సునాయాసంగా వస్తుందని. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వన్నెకుల క్షత్రియ ఆత్మీయ సమావేశంలో తమిళనాడు పీఎంకే పార్టీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రామదాస్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించండి, చిత్తూరు ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావును గెలిపించండి అంటూ వన్నెకుల క్షత్రియ ఆత్మీయ సమావేశంలో పీఎంకే అధ్యక్షుడు, మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రామదాస్ పేర్కొన్నారు. చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపిద్దామని, వన్నెకుల క్షత్రియులందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయండి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని కోరారు. చంద్రబాబు రాకముందు కుప్పం పనిష్మెంట్ ఏరియాలా ఉండేదని, కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అన్ని విధాల అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని నా ఆశ, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తమిళనాడులో కేంద్రంతో ప్రతి విషయంలోనూ గొడవ పడుతున్నారని, ఏపీలో అలాంటి పరిస్థితి రాకూడదని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏ విధంగా ఉన్నదో నాకు తెలుసు, ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్రపంచానికే తెలుసు. అది కేవలం చంద్రబాబు కృషి ఫలితమే అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, చంద్రబాబును గెలిపిస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తారని, చదువు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. கிருஷ்ணா ஆற்றிலிருந்து தண்ணி கொண்டு வர திட்டத்தை சந்திரபாபு நாயுடு அவர்கள் தொடங்கி வைத்தார். ஆனால் கடந்த 5 ஆண்டு காலமாக தண்ணி வரல. மீண்டும் அவர்களை நீங்கள் தேர்வு செய்து முதலமைச்சராக்கிய பிறகு நிச்சயமாக தண்ணி வரும். இந்த திட்டம் மட்டும் கிடையாது. ஏன் சொல்றேன்னா, என்னுடைய திட்டம் அதோட பெரிய திட்டம், கோதாவரி காவிரி இணைப்பு திட்டம். இந்த திட்டத்தை நம்முடைய பாரத பிரதமர் நரேந்திர மோடி அவர்களால் தான் மட்டும் கொண்டு வர முடியும். திட்டம் என்ன திட்டம் தெரியுமா? கோதாவரி ஆற்றுல ஆண்டுதோறும் 3200 TMC தண்ணி கடல்ல வீணா கிடக்குது. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే ఎవరికైనా సరే జైలు శిక్ష తప్పదు, హెచ్చరించిన ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం. తిరుపతి ప్రజలను పట్టి పీడిస్తున్న 22A నుంచి విముక్తి కలిగిస్తాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తమ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తాం, వెల్లడించిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. సీఎం జగన్ విమర్శించిన వారికే కూటమి పెద్దపీట, వారి ఆటలు ఎల్లకాలం సాగవు, ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని బొమ్మగుంట రవి. ఇండియా కూటమితోనే భారత రాజ్యాంగ పరిరక్షణ, అవినీతి పరుడైన జగన్ను అరెస్టు చేయాలి,
మోదీ, చంద్రబాబు, జగన్ ముగ్గురు దొంగలే ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.